నాకున్నటువంటి అంచనా. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి అమలు చేయను అని ఎవరు చెప్పారంటే నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘునందన్ రావు చెప్పారు ఒకటి, అంటే నాకు ప్రత్యక్షంగా. రెండోది ఏంటంటే లక్ష్మణ్ గారు కూడా ఈ ముస్లింల విషయం మీద చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే ముస్లింలు ఇందులో కలపడం అనేది అభ్యంతరం వ్యక్తం చేస్తూ అది ఉన్నంతకాలం బహుశా ఇది చట్టం అయ్యే అవకాశం ఉండదు అని కూడా ఆయన చెప్పారు. ఎగ్జాక్ట్లీ చెప్తున్నా, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టే చెప్పింది మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పింది. కాబట్టి మీరు బీసీలలో ముస్లింలను ఎట్లా కలుపుతారు చెప్పండి? మీరు ఎట్లా ఒప్పుకుంటారు? మీరు బీసీలలో ముస్లింలను కలపడం న్యాయమేనా చెప్పండి? ఏ రకంగా న్యాయం అవుతుంది? ఒకవైపు ఈ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏమో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వద్దని ఒకవైపు చెప్తే మీరేమో దాన్ని అట్లా ఆపాదిస్తారు. సరే, అది ఒక పని చేద్దాం శ్రీనివాస్ గారు. అది ఎనీవే, అది పార్లమెంటు కోర్టులు పంచాయతీ తేలుతుంది అనుకోండి, పక్కన పెడితే పొలిటికల్గా బీజేపీకి ఇది ఎంత థ్రెట్ తెలంగాణలో అని మీరు భావిస్తున్నారు చెప్పండి నాకు. లేదా ఇది బీజేపీకి థ్రెట్ కాదు, ఇది ఈ దేశానికే థ్రెట్, ఈ దేశ ప్రజలకే థ్రెట్ అంటున్నా. బీసీ ప్రజలకు థ్రెట్ అని చెప్పేటువంటిది ప్రయత్నం చేస్తా ఉన్నాము. బీసీ ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. రేపటి రోజు మీరు చెప్పిన దాంట్లోనే ఈ నిజంగా బీసీలలో ముస్లింలను కలిపి 42% రిజర్వేషన్లు వాళ్ళు ఇచ్చి ఎన్నికలకు పోతే దాని యొక్క రిజల్ట్ కూడా కనిపిస్తుంది రిషి గారు. ఆ రోజు మీరు నేను మనమే డిబేట్ చేద్దాం, నెంబర్ 1. రెండోది, తెలంగాణకు లేకపోతే పల్లెలకు ఏం చేసిరు? రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం ప్రచారం చేసుకొని ఎన్నికలకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి సోదరుడు రామ్మోహన్ అడిగిండు. ఆ మాట నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ పల్లెల అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం చేసినటువంటి మంచి పని ఏంటిదో చెప్పుకొని పోతే కదా రేపటి రోజు మీ కోట్లు వస్తాయి, మా కోట్లు వస్తాయి అనేటువంటిది తెలుస్తుంది. ఈ రోజు గ్రామాలలో అమలు అవుతున్నటువంటి ప్రతి అభివృద్ధి, ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే అవుతున్నాయి. అది దానికి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, ఆ గ్రామాలలో ప్రాతినిధ్యం వహించినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఆ విషయం తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రెండో నాది ప్రధానమైనటువంటి అభ్యంతరం, ఈరోజు సత్యం గారు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా మిచ్చినట్టే ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికి కూడా ఇయ్యారు. ఫర్ దట్ మ్యాటర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది రిషి గారు. నాది పాలమూరు జిల్లా, చాలా వెనుకబడ్డటువంటి జిల్లా, వలసలకు నిలయమైనటువంటి జిల్లా. నా పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఏం నిధులు ఇచ్చిందో సత్యం గారిని చెప్పమని చూద్దాం. ఏ ప్రభుత్వం కూడా ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో లేకపోతే ఒక జిల్లాకో ప్రత్యేకంగా మీరు చెప్పిన స్టేట్మెంటే ఇవాళ బీజేపీ ప్రెసిడెంట్ కాబోతున్న రామచంద్రరావు చెప్తారా? తెలంగాణకు ప్రత్యేకంగా ఏమి ఇవ్వదు కేంద్రం, బీజేపీ ఏమి ఇవ్వదని చెప్తారా? తెలంగాణ కాదు రిషి గారు, మీరు ట్విస్ట్ చేయకండి దయచేసి. మీరన్నదే తెలంగాణకే కాదు ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇవ్వదన్నారు. అదే స్టేట్ చీఫ్ చెప్తారా అని అడుగుతున్నా నేను. నా ప్రశ్న అంతే. అదే అంటున్నా ఏ ప్రభుత్వం ఉన్నా, అది రేపటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇవ్వడం అనేటువంటిది జరగదు. అట్లా ఆ మాట వస్తే నేను ఇందాకనే పాలమూరు జిల్లా మేము వెనకబడ్డటువంటి జిల్లా, మా ప్రాంతం నుండి వలసలు ఎక్కువ ఉంటాయి. మా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రికి ఉన్నాడు. మరీ ముఖ్యంగా మా అచ్చంపేట ప్రాంతం నల్లమల్ల అడవిలో ఉన్నటువంటి ప్రాంతము. ఆ నల్లమల్ల అడవిలోకి వెళ్ళి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతానికి, మా అచ్చంపేటకు ప్రత్యేకంగా ఏం నిధులు ఇచ్చిండో చెప్పమని. శ్రీనివాస్ గారు నేను అన్నది కూడా అదే. రాజ్యాంగ అధికార భాగంలో ట్రాన్స్ఫర్ అయితే తప్ప బీఆర్ఎస్ ను బీజేపీ కాపాడుతుందని చెప్పేసి సోదరుడు రామ్మోహన్ అన్నాడు కదా. నేను ఒక్క మాట చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ ఎంక్వైరీకి విచారణ జరిపించాలని చెప్పేసి నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఇచ్చి కోరి నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయి, దీని ఆధారంగా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆ రోజు ఉద్యమం చేశారు కదా. ఈ రోజు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరే అనుమతులు తీసుకోవచ్చు, మీరే సిబిఐ ఎంక్వైరీని ఆదేశించవచ్చు. సరే, ఇప్పుడు ఇంకో చర్చ వచ్చింది కదా. చంద్రశేఖర్ రావు గారికి సిబిఐ ఎంక్వైరీని రేవంత్ రెడ్డి గారు ఎందుకు కోరట్లేదు? నంబర్ 1, ఫోన్ ట్యాపింగ్ కేసులు అంతరంగాలు సీరియల్ లేక రోజు దాన్ని పొడిగిస్తా ఉన్నారు తప్పిస్తే నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల యొక్క మాటలు విన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ రోజు వరకు గత ప్రభుత్వం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నారని మీ వర్షన్. కాళేశ్వరం సిబిఐకి ఇస్తే
కాళేశ్వరం సిబిఐకి ఇస్తే కేసీఆర్ ని మోదీ ప్రొటెక్ట్ చేస్తారనేది కాంగ్రెస్ వర్షన్. ఇది ఇంకా మరి గతంలో మీరు కాదు, ఈ చర్చ ప్రతిపక్ష జరిగేదే కానీ నాయకుడిగా ఒక నిమిషం. ఉన్నప్పుడు ఆ మాట గుర్తు రాలేదా? ఏదేది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీకు ఆ మాట గుర్తు రాలేదా రిషి గారు? ఏదేది? మీరే కదా ప్రతిపక్ష నాయకుడిగా టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సందర్భంలో అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోరి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీని ఆదేశించండి అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రి అయిపోయేసరికి మేము కేసీఆర్ ని కాపాడుతాం, టీఆర్ఎస్ పార్టీని కాపాడుతాం అని సరే చెప్పి ఎవరిని కాపాడుతారని ప్రజలు ఒక అర్థం చేసుకుంటారు. కానీ నాకు ఒకటి చెప్పండి స్టేట్ లో ఇవాళ బీజేపీ ఒక నిమిషం మాకు అవకాశం ఏంటి? ఇస్తా ఫైనల్ కన్క్లూడ్ చేద్దు కానీ కాదు, బీజేపీకి ఇవాళ ఓన్లీ ప్రత్యర్థ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోనే బీజేపీకి ప్రత్యర్థి కాదు, దేశ ప్రజలలో ప్రత్యర్థి కాంగ్రెస్ కాదా? పార్టీ లేదు. అటు sama ఢిల్లీలో conclude లేదు, చేయండి. ఇటు ఢిల్లీలో టైం లేదు. లేదు, వీడియో ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పార్టీ, ముస్లింలని ప్రజలలో అసలు ఏమాత్రం నమ్మకం లేనటువంటి ఒక నిమిషం, పార్టీ, ఒక నిమిషం, ఒక నాయకత్వం శ్రీనివాస్ గారు, లేనటువంటి పార్టీ, శ్రీనివాస్ ఒక గారు, సమర్థవంతమైన టైం అయింది, ఒక నిమిషం,